నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీన రాశిలో జన్మించిన వారికి జటిలమైనటువంటి సమస్యలు ఈ వారం పూర్తవుతాయి. మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. జీవితంలోకి మీరు ఆహ్వానించాలనుకున్న ఒక స్త్రీ విషయంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఆశలు పెట్టుకున్నటువంటి అభిమానించినటువంటి స్త్రీ మీకు దక్కకుండా పోవటం అనేది జరుగుతుంది. వివాహం చేసుకుందాం అనుకున్న మీ సంకల్పం ఇబ్బందిలో పడుతుంది. వేరే వాళ్ళతోటి వివాహం నిశ్చయం కావటం వల్ల ఈ రకమైన పరిస్థితి ఏర్పడటం మీ మానసికమైనటువంటి వేదన కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే వర్తిస్తుందండి, అందరికీ కాదు. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు, విదేశీయాలకు సంబంధించిన విషయాలు, క్రీడలకు సంబంధించిన విషయాలు, సామాజిక పరమైనటువంటి ఇతర అంశాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా అనుకుంటున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మంచి కార్యక్రమాలని ఈ వారం పూర్తి చేస్తారు. సంతానం సాధించిన పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి విద్యాపరంగాను, సాహిత్య కళారంగాల్లోనూ, సాంస్కృతిక రంగంలోనూ, బ్యూటీషియన్స్గాను, అలంకార సామాగ్రి విక్రయించేటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. అబల కాదు సబల అని మీరు నిరూపించుకోగలుగుతారు, నిరూపిస్తారు కూడా. పోకిరి వెధవులు, సభ్యత సంస్కారం లేని వాళ్ళు, మిమ్మల్ని కొంతకాలంగా వేధిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టపరంగా మంచి గుణపాఠం చెప్తారు. సాహసవంతురాలైనటువంటి స్త్రీగా మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. మీలాగానే అందరూ ప్రవర్తించగలిగితే అసలు ఆడపిల్లల్ని వేధించే వాళ్ళే ఉండరు. వాళ్ళకి ఆ రకమైన భయాలు ఉండటం వల్ల మీలా డేర్ స్టెప్ తీసుకోలేకపోయారు. ఇదే విషయాన్ని మీరు అందరికీ కూడాను తెలియజేస్తారు. సంతాన సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు కూడాను చాలా బాగున్నాయి. మీరు దగ్గరుండి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో దానివల్ల సానుకూల ఫలితాన్ని రాబడతారు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎక్కడ చాటింగ్ చేస్తున్నారు, ఏ ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మీరు గ్రహించి వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. ఇది ఓ విధంగా చెప్పాలంటే పిల్లల విజయం కంటే కూడాను మీ విజయం, మీ శ్రమే ఎక్కువగా కనపడుతుంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న సంతానం కోరిక నెరవేరటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. గుర్తింపు లేనటువంటి ఉద్యోగాన్ని మానివేసి మంచి అవకాశాలు వెతుక్కుంటారు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని దొరకబుచ్చుకొని సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతుంది అనేటువంటి విషయం కూడా ఈ వారం తెలుసుకోగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ గడిచినటువంటి 3 వారాల కన్నా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీన రాశి వారికి. మీన రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.